శ్రీవారు శ్రీ గదిలో లేరేటి? ఎక్కడికి పోనారు? డబ్బుల గురించి ఏమైనా ఆలోచిస్తా బయట కూర్చున్నారా? ఏమండో శ్రీవారు, ఇక్కడున్నారా? నాకు చెప్పకుండా బయటకొస్తే నాకు కంగారుగా ఉంటుంది కదా. సరే, మీకోసం వేడి పాలట్టుకొచ్చాను, తాగండి. అక్కడ పెట్టు పార్వతి. ఆకలిగా లేదని చెప్పి ఆనాక తాగకుండా మర్చిపోతారు. లేదు పార్వతి, మర్చిపోను. ఈ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతే భవిష్యత్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. అదేదో గదిలో కూర్చుని ఆలోచించొచ్చు కదా పెద్దబాబు గారు. ఈ చలిలో సలిమంటేసుకుని కూసోవాలా? ఇల్లు ఖాళీ చేస్తే తర్వాత ఏంటని నీకేం అనిపించట్లేదా పార్వతి? బాధపడితే భయపడితే లాభం ఉందా చెప్పండి? ఈ విషయంలో నువ్వు అమ్మ ధైర్యంగా ఉన్నారు, కానీ నాకు మాత్రం ఆందోళనగా ఉంది పార్వతి. మీరట్టా అంటే ఎట్టా చెప్పండి? ఎట్టాంటి ఆపదొచ్చినా ముందుంటారు మీరు. ఆ మాటకొత్తే ఇంట్లో అందరికంటే తెలివైన వాళ్ళు మీరేనని అమ్మగారు చెప్తూ ఉంటారు. ఎన్ని తెలివితేటలున్నా 2 రోజుల్లో 5 లక్షలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా పార్వతి. దేవుడి మీద భారం వేసి ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కట్టమైనా కరిగిపోయేలా చేస్తాడు. మహారాజులా బతికినోళ్ళు ఇంకా బాధలు పడితే నన్ను చూడలేను పెద్దబాబు గారు. ఒకరికొకరం ధైర్యం చెప్పుకుని బతుకుతున్నామని దయ చూపిస్తాడు. దేవుడికి దయ ఉన్నా దాక్షిణ్యం ఉన్నా ఆ నీలాంబరికి దయ దాక్షిణ్యం ఉండదు కదా. ఏం చేస్తే ఇంటిని కాపాడుకుంటామో చూడాలి. ఎలాగోలో మనకి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను, కానీ ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు. ఏమైంది? ఏమైంది పెద్దబాబు గారు? జాగ్రత్త పెద్దబాబు గారు, ఏమైంది? చూడు పార్వతి, అవును, ఊర్లో ఇంకన్నా ఇట్టాగే కిడ్నీ ఇచ్చి 3 లక్షలు తెచ్చుకున్నాడు. నేను 5 లక్షలు అడిగితే ఇస్తారా? పార్వతి పార్వతి ఇటు చూడు. కైట్ ఫెస్టివల్ పోటీ జరుగుతుందంట. గెలిస్తే ₹1,00,000 బహుమతిగా ఇస్తారంట. మనిద్దరం కలిసి గాలిపటం ఎగరేస్తే గెలుస్తాం. కొంతలో కొంతైనా ఈ కష్టాలను అధిగమిస్తాం. అవును పెద్దబాబు గారు, ఇద్దరం ప్రయత్నం చేద్దాం. ఇదొక్కటే కాదు పార్వతి, ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేద్దాం పెద్దబాబు గారు. ఈ ఇంట్లోనే ఉండాలి కదా. అందరం సంతోషంగా ఉండాలంటే ఎంత కట్టమైనా ఇష్టంగా చెయ్యాలా? అవును పార్వతి, కైట్స్ రెడీ చేద్దాం. మనం ఎగిరేసే పతంగి నీ చేతుల మీదుగా రెడీ చేయి. చేద్దాం పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, ఒకసారి పేపర్ ఇవ్వండి. పెద్దబాబు గారు, ఇటు పట్టుకోండి.
అయినా ఇన్నెందుకు తయారు చేస్తున్నావు పార్వతి? గెలుపు ఓటముల మీదే కాకుండా కష్టం మీద కూడా ఆధారపడాలి కదా పెద్దబాబు గారు. అవసరమైతే వీటిని కూడా అమ్ముదాం. అబ్బో, బిజినెస్ తెలివితేటలు నీకు చాలా ఉన్నాయి పార్వతి. ఉమ్, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఈ తెలివితేటలు పెరిగిపోయాయి పెద్దబాబు గారు. చెయ్యి నేను చూస్తూ కూర్చుంటా. మీరు చూస్తూ కూర్చుంటే కుదరదు, ఇది పట్టుకోండి. ఓ అలాగే మేడం. హలో మోహన్, చెప్పండి సార్. నువ్వు లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టాను, చూసావా? చూశాను సార్, కానీ 2 రోజుల ముందు అడుగుంటే అడ్జస్ట్ చేసేవాడిని. ఇట్స్ ఆల్ రైట్ మోహన్. మరోలా అనుకోకండి సార్. అర్థమైంది. బాయ్ సార్. ఆ, ఎక్కడ అప్పు దొరకట్లేదు అఖిల. ఇవ్వరండి. డబ్బులున్నా ఇవ్వడానికి మనసుండదు. అది లేని వాళ్ళని అడగడం అనవసరం. తల తాకట్టు పెడతామన్నా నమ్మరేంటి అఖిల? తల ఉంచుకుంది కదా అని విలువ లేదు అనుకున్నారేమో. మేం తల వంచినా నిన్ను తల వంచనివ్వం అఖిల. ఏదో ఒకటి చేస్తాం. ఈ ఇంటిని ఖాళీ చెయ్యం. ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించడం కష్టం, కానీ అసాధ్యం అనుకోకూడదు. ఏం చేస్తే ఆ డబ్బులు సంపాదించగలమనేది చూడాలి. అప్పుడే మనం నిలబడతాం. మళ్ళీ మన పూర్వపు వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటాం. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే మాకు నమ్మకం పెరుగుతుంది అఖిల. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయగలం? ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని కాపాడుకోలేవండి. బయటకి వెళ్ళాలి. ఏం చేస్తున్నావు అఖిల? మీరు కట్టిన మంగళసూత్రాలే ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి. పసుపు కొమ్ముతో ఉంటావా అఖిల? పస్తులతో ఉండమన్నా ఉంటానండి. సుమంగళిగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. కానీ నా వాళ్ళని ఓడిపోనివ్వనండి. ఏమీ చేయలేనప్పుడు, ఎవ్వరూ ఆదుకోనప్పుడు చివరికి అక్కరకొచ్చేది మంగళసూత్రాలే. నిన్నలా చూడలేను అఖిల. నా మెడలో వజ్రాభరణాలు, బంగారు నగలు ఉండాలని కోరుకున్నంత మాత్రాన ఇప్పుడు అలా చూడగలరా చెప్పండి? మీ అఖిల కళ్ళల్లో ధైర్యం, సంతోషం ఉన్నాయి. వాటిని చూడండి. 1000 కోట్లను వదిలేసి వచ్చి తాళి కట్టిన భర్తను, కడుపును పుట్టిన కొడుకుల్ని, నిన్ను నమ్మి వచ్చిన కోడల్ని కంటికి రెప్పలాగా చూసుకునే ప్రయత్నంలో చివరికి తాళిబుట్టును కూడా తాకట్టు పెట్టేస్తావా అఖిల? మీరు నా గుండెల్లో ఉన్నారండి. నన్ను ఎంత బాగా చూసుకున్నారో జ్ఞప్తికొస్తే చాలు. ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. అలాంటప్పుడు
మంగళసూత్రాలు తాకట్టు పెడితే సమస్య ఉందండి. నిజానికి అది తాకట్టు కాదు, పెట్టుబడి. ఎంత వచ్చినా దానితోనే కావలసినంత సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ పసుపు తాడు కట్టడానికి సిద్ధంగా ఉండండి. ఏదో ఉత్తరం వచ్చినట్టుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, సిన్బాబ్ గారు, పిలిచావా పార్వతి? మీకేదో ఉత్తరం వచ్చినట్టుంది చూడండి. మనకెవరు పంపిస్తారు? తొందర ఎందుకు, చూద్దాంలే. పార్వతి, కల్లాపు జల్లి రంగులతో ముగ్గేయాలనుకుంటున్నావా? అవును సిన్నమ్మ గారు, పండక్కల కాన్ రావాలి కదా. ఈ ఇల్లే వదిలి వెళ్లిపోయే టైం వచ్చిందని కంగారు పడుతుంటే నువ్వేమో ఇంటి ముందు ముగ్గేస్తున్నావా? మా తల్లే, నీకున్న ధైర్యంలో కొంచెం నాకున్నా గుండె బిగుతుగా ఉండేది కదా. పార్వతి కాన్ఫిడెంట్ గా ఉందంటే మనకేదో మంచి జరుగుతుందని అర్థం. అవునైశ్వర్య, ఎన్ని బాధలున్నా సంతోషంగా ఉండాలని పార్వతి ప్రయత్నిస్తోంది. ఆ నీలాంబరి మన సంతోషాన్ని ఎట్టా తీసుకుంటదమ్మగారు. ఇంటి ముందు ముగ్గేసి గౌరమ్మని గొబ్బమ్మను చేసి ముగ్గు మీద కూర్చోపెడితే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తాది. విన్నావా భవానీ, పార్వతి ఎంత చక్కగా చెప్పిందో? కనక మహాలక్ష్మీదేవిని ఇలా ఆహ్వానించాలనుకుందా బావగారు? నువ్వు లేనిపోయిన అనుమానాలు పెట్టుకోక పిన్ని, అన్ని పనులు జరుగుతాయి. మనం మొదలు పెట్టే పనులన్నీ శుభంగా ముగించాలంటే ఇంటి ముందు గొబ్బెమ్మ ఉండి మనల్ని ఆశీర్వదించాలి. అయితే రంగులు వేసి గొబ్బెమ్మలు పెట్టు పార్వతి. నేను ముగ్గేస్తాను, మీరు రంగులు వేయండి సిన్నమ్మాయి గారు. అందరం తలో చేయి వేద్దాం. మన జీవితాల్లో కూడా అన్ని రంగులు అలుముకోవాలని కోరుకుందాం. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. వావ్, బ్యూటిఫుల్ పార్వతి. ఎవరయ్యా, ముగ్గా పార్వతా? పార్వతి లాంటి ముగ్గు పిన్ని. వెల్ సెట్ బ్రో. ఇన్ని పతంగులు తీసుకొచ్చావేంటి పెద్ద బాబు? ఈ గాలిపటాలు పైకి ఎగురుతుంటే ఘట్టమనేని వైభోగాన్ని మళ్ళీ తలెత్తి చూసే రోజు వస్తుందని అర్థం. పతంగుల పోటీలో పాల్గొనబోతున్నావా బావా? ఎస్ ఐశ్వర్య,
పెదబాబు, గెలుపు నీదేనన్న. థ్యాంక్స్ డాడ్. జాగ్రత్త పెద్దబాబు. దారమైనా సరే సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గాయం అవుతుంది. నా జాగ్రత్తలో నేనున్నానమ్మా, కంగారు పడకు. సంతోషంగా గెలుపుతో తిరిగొస్తాను. అందరూ సాయంత్రానికి ఇంటికి చేరుకోవాలి. గెలుపే ముఖ్యం, అది అవసరం. నేను కూడా వస్తానక్కా. ఇంటి పట్టునుంటే బోర్ కొడుతోంది. సరే భవానీ, మాతో పాటు వద్దు గానిలే. ఆ, పెద్దబాబు గారు ఒక్క నిమిషం. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. పెదబాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ డాడీ. పెద్దబాబు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పిన్ని. నా శరీరంలో ఒక భాగం పోయినా పర్వాలేదు, నా కుటుంబం కోసం ఇట్ట సేత్తున్నందుకు సంతోషంగా ఉన్నది. భవానీ వెళ్దాం పద. బై నాన్న. జాగ్రత్త మమ్మీ. జాగ్రత్త మామ. పదండి. జాగ్రత్త పిన్ని. బ్రో నువ్వే గెలవాలి. తప్పకుండా రా. గెలిచిరండి బావా. థ్యాంక్ యూ. పార్వతి, ఆ పెద్దబాబు గారు వస్తున్నాను. పార్వతి ఎంతసేపు? అవును, ఇందాక చూద్దాం అనుకున్నాగా. కవర్ తీసుకురా. చూడు తొందరగా. ఏంటిది? ట్రెజర్ హంటర్ ఉంది. ఏది? ఓ, హాస్పిటల్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది బంగారం. నువ్వు కోఆపరేట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. చేస్తాను మహి. ఏం చేయాలి? పుట్టబోయే బిడ్డ పేరు మీద 10 లక్షలు డిపాజిట్ చేస్తారంట. గెలిస్తే ఇప్పుడు 2 లక్షలు బహుమతిగా ఇస్తారంట. ఓకేనా? తప్పకుండా గెలుద్దాం మహి. సరే అయితే లెట్స్ గో, పదం. రేయ్ వదలండ్రా, నన్ను ఇలా కట్టేశారేంటి? రేయ్, ఒక ఆడపిల్లని ఇలా బంధించి నువ్వు సాధించేదేంట్రా? నువ్వు ఒక మొగాడివి అయితే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం, రారా. హేయ్, దమ్ముంటే రా బయటికి. పిచ్చిదాను, నువ్వు నన్ను రెచ్చగొడితే వదిలేస్తా అనుకున్నావా? నీకు దాహం వేసేదాకారు. రేయ్, ఎక్కడున్నావురా నువ్వు? దమ్ముంటే రారా. ఏయ్, వినపడట్లేదా నీకు? చెవుడా? వస్తున్నాను, ఆగవే. రే రే, ఎవర్రా నువ్వు? నువ్వు చంద్రశేఖర్వే కదా? ఎవడు వాడు? నువ్వేరా, నాకు తెలుసురా. కొడతావేంట్రా? లేకపోతే నేను షేక్స్పియర్ని. చంద్రశేఖర్ అని పేరు మారుస్తావా? నువ్వు షేక్స్పియర్ వా? నన్ను బురిడి కొట్టించుకో. దమ్ముంటే ఆ మంకీ క్యాప్ తీసి నాకు మొహం చూపించరా. నాకు నీ మొహం చూడటం ఇష్టం లేదు. ఎందుకంటే నీవి దిష్టి కళ్ళు. నావి దిష్టి కళ్ళేంట్రా? రే, అసలు నీకేం కావాలో చెప్పు, ఇస్తాను చెప్పు. నీకేం కావాలో చెప్పు. దాహం వేస్తుందిరా. నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? ఒక్క నిమిషం ఆగు. తాగు.
ఇక్కడ నీళ్ళివే. నీకోసం మినరల్ వాటర్ ఏం తీసుకురాలేను, ఇవే తాగాలి.